ముందు నోరు జారడం ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవడం ఇదంతా ప్రజాప్రతినిధులకు అలవాటే. బహిరంగ సభలు సమావేశాల్లో ప్రజాప్రతినిధుల నోటికి కొంచెం అదుపులో ఉంటుంది. ఇక అంతర్గతంగా ఫోన్లో అయితే నేతల నోటికి అడ్డు అదుపు ఉండదు. తమకు ఎదురు తిరిగినా చెప్పినట్లు వినకపోయినా ప్రత్యర్థులైనా అధికారులైనా చివరికి సొంత పార్టీకి చెందిన వారైనా బెదిరింపులైతే మామూలుగా ఉండవు. బూతులు కూడా ఓ రేంజ్లో ఉంటాయి. రాజకీయ నేతలు బహిరంగ సభలు సమావేశాల్లో మీడియా సమావేశాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. తాము మాట్లాడిన అంశం వివాదాస్పదమైతే అలాంటి వ్యాఖ్యలే చేయలేదని తప్పును కప్పిపుచ్చుకుంటారు. బహిరంగ సమావేశాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాలుగు ఖర్చుకున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. మీడియా ముందు నోరు జారి వివాదాస్పదమైతే కొంతమంది తప్పును సరిదిద్దుకుంటారు. మరికొందరు ఎవరేమనుకున్నా లెక్కలోకే తీసుకోరు. బహిరంగ సభలు సమావేశాల్లో నేతల మాటలకు కొంత అదుపుంటుంది. ఫోన్లో అయితే నేతలు మరింత రెచ్చిపోతున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా నోటికి పని చెప్పేస్తున్నారు. నేతలు చెప్పిన పని చేయకపోయినా ఎదురు తిరిగినా నేతల ఆగ్రహం మామూలుగా ఉండదు. అవతలి వ్యక్తి ఫోన్లో వినలేని భాష ఉపయోగిస్తారు. బూతులు ఉపయోగించడంలోనూ నేతల తర్వాతే ఎవరైనా. బాధితుడు ప్రభుత్వాధికారి అయినా లేదంటే సొంత పార్టీ వారైనా ప్రత్యర్థి అయినా తిట్టిన తిట్టు తిట్టకుండా భాషను ఉపయోగిస్తున్నారు. అయితే నేతల బెదిరింపులు మాట తీరు కాస్త బాధితులు రికార్డ్ చేస్తూ ఉండడంతో అడ్డంగా బుక్ అవుతున్నారు. వారు మాట్లాడిన ప్రతి మాటను రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేస్తున్నారు. దీంతో నేతల వ్యవహార శైలి కాస్త బహిర్గతమైపోతోంది. రాజకీయ నేతలు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా జాగ్రత్తగా మాట్లాడకపోతే విమర్శల పాలు కావాల్సిందే. తమ వాయిస్ ఎవ్వరూ రికార్డ్ చేయరనుకుంటే తప్పులో కాలేసినట్లే. కొందరు నేతలైతే మరింత రెచ్చిపోతున్నారు. తాము చెప్పింది వింటే సరే, లేదంటే వారికి చూపించే నరకం మరోలా ఉంటుంది. మన ఎమ్మెల్యే వేముల వీరేశం, నిన్న మంచిర్యాల జిల్లాకు చెందిన చిన్నయ్య, తాజాగా ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం ముగ్గురు కూడా ఫోన్లలో రెచ్చిపోయారు. ఎవరికీ తెలియదని ఫోన్లో నోటితో ఉపయోగించలేని భాషను ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో పార్టీ నేతల వ్యవహార శైలి అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒకరి తర్వాత ఒకరు ఫోన్లో బెదిరింపులకు దిగి విమర్శల పాలవుతున్నారు. బాధితులు కాస్త నేతల మాటల్ని రికార్డు చేసి మీడియాకి లేదంటే సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నారు. దీంతో నేతలు జనంలో అబాస్ పాలవుతున్నారు. మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న మందా జగన్నాథం ఓ మీడియా ప్రతినిధిని ఫోన్లో ఇష్టం వచ్చినట్టు తిట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మందా జగన్నాథం కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ వార్త రాశారు. దీంతో జగన్నాథం కోపం నషాళానికెక్కింది. ఇంకే ఉంది, తిట్టిన తిట్టు తిట్టకుండా రిపోర్టర్కు ఫోన్ చేసి తిట్టాడు. గల్లీ లీడర్ కంటే ఘోరంగా మాట్లాడిన మందా జగన్నాథం బెదిరింపులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత డిసెంబర్లో ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లాకు చెందిన డీసీసీబీ బ్యాంక్ సీఈఓను ఫోన్లో బెదిరించాడు. నల్గొండ డీసీసీబీ బ్యాంకులో డీజీఎంగా పనిచేస్తున్న లక్ష్మమ్మ 2015లో సస్పెండ్ అయింది. 2 ఏళ్లుగా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో బాధితురాలు ఎమ్మెల్యే వీరేశంను ఆశ్రయించింది. లక్ష్మమ్మను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని డీసీసీ బ్యాంక్ సీఈఓకు హుకుం జారీ చేశారు వీరేశం. అలా జరగకపోతే 10 లక్షలు లంచం డిమాండ్ చేశావని సీఎంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. బాధితుడు వీరేశం వాయిస్ ని ఫోన్లో రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేయడంతో కావలసినంత డ్యామేజ్ జరిగిపోయింది. సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాస్తున్నాం అనేటువంటి పద్ధతిలో నేను ఎందుకు కోర్టుకు చట్టం ముందు ఈడ్చి నేను ఎందుకు జైల్లో పెట్టకూడదు? నేను మండే చూస్తాను సార్. నేను మీ బ్యాంకర్స్ చైర్మన్ ఉంటాడు కదా, మరి ఆడ కంప్లైంట్ చేయమా? 10 లక్షలు డిమాండ్ చేస్తుండ్రు, లేకుంటే ఇస్తలేమని ఆడ కంప్లైంట్ చేస్తా, సీఎం కాడ కంప్లైంట్ చేస్తా. చేనా నా లెటర్ మండే చేస్తాను సార్. నేను మంచిర్యాల జిల్లాకు చెందిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసం విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెచ్చిపోయాడు. 34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కూతురికి ఫోన్ చేసి చైర్పర్సన్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న క్యాంపు నుంచి బయటికి రావాలంటూ ఫోన్లో బెదిరింపులకు దిగాడు. మాట వినకపోతే ఏం చేయాలో మాకు తెలుసన్న చిన్నయ్య ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలో కూడా తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏ అధికారి అయినా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటారని, ప్రభుత్వం తలుచుకుంటే క్యాంపు రాజకీయాలు ఎంతసేపంటూ కౌన్సిలర్ కూతుర్ని హెచ్చరించారు. కౌన్సిలర్ కూతురు ఎమ్మెల్యే వాయిస్ ని రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేసింది.
10 రోజులు వచ్చింది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఒక్కదాన్ని ఇట్లా వస్తే ఎట్లుంటది అని ఒక్కటి కాదమ్మా, ఒక్కటి కాదు, 4-5 డిస్టర్బ్ చేస్తాము. కాంగ్రెస్ వాళ్ళని కూడా తెప్పిస్తున్నాము. అవునా? కాంగ్రెస్ వాళ్ళని తీసుకొస్తున్నాము. వాళ్ళ దాదాపు 10 మందిని లేపుతాం మనకెళ్ళి. గవర్నమెంట్ ఉంది, వట్టిగా వదిలిపెట్టి క్వశ్చన్ ఉండదు కదా. ఎవరెవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టి అయినా నష్టం చేసి అయినా తీసుకొస్తాము. ఇప్పుడు ప్రజాప్రతినిధుల వాయిస్ ను రికార్డ్ చేసి మీడియా లేదంటే సోషల్ మీడియాలో పెడుతుండటంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇప్పటికైనా నేతలు ఫోన్లో మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోకపోతే విమర్శల పాలు కాక తప్పదు.